కొంతమంది ఈ మధ్యన దుర్మార్గులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వశీకరణ అంటే ఒక స్త్రీని మీరు వశపరుచుకోవాలంటే మీరేం చేయొద్దు, ఆమె వెంట్రుకలు, ఆమె మూత్రం పోసినటువంటి మట్టి మాకు తెచ్చివ్వండి, ఎంత పెద్ద అందగత్తెనే సరే మీకు వశీకరణ ఇట్టే చేసేస్తామని సోషల్ మీడియాలో పెట్టడమే కాదండోయ్, మరియు వాళ్ళు షాపులు పెట్టుకొని బోర్డులు కూడా పెట్టేశారు వశీకరణ అని చెప్పేసి. ఎవరైతే మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆచానుభావులు కొంతమంది ఇతర మతాల వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారో, ఇలాంటి వారు ఇలాంటి పనులు చేస్తే మనోభావాలు దెబ్బతినవా? అంటే ఒక స్త్రీ ప్రమేయం లేకుండానే, ఆమె భావాలతో, ఆమె మనస్సుతో, ఆమె ఇష్టాలతో పని లేకుండానే ఆమె వస్తువుల ద్వారా ఆమె మీ వైపునకు మరలింప చేసుకోవడం ఇది దుర్మార్గపు చర్య కాదా? ఇది పాపపు పని కాదా? ఇది శైతాను పని కాదా? ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వారు తమ మతాలలో ఉన్నప్పుడు తమ మనోభావాలు దెబ్బతినవా? ఇలాంటి వారిని అరికట్టరా? ఇలాంటి వారిని మీరు నిర్మూలించరా? ఇలాంటి వారిని శిక్షించరా? ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి! దౌర్భాగ్యంలో మరో దౌర్భాగ్యం ఏంటంటే ముస్లిములు కూడా ఇలాంటి వారిని ఆశ్రయిస్తున్నారు. నేను పలానా అమ్మాయిని ప్రేమించినాను, ఎంత చేసినా కూడా అమ్మాయి రావడం లేదు, ఎంత కాబట్టి అంత ఇస్తానో, అమ్మాయి నాకు కావాలి. వశీకరణ. దరిద్రమైన వస్తువుల ద్వారా ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండానే ఇలాంటివి తీసుకురావడం, ఇది చేతబడి లాంటిది సోదరులారా. చేతబడికి పాల్పడినా, వశీకరణకు పాల్పడినా, చేయించినా, చేసినా వీళ్ళంతా ఇస్లాం ధర్మం నుండి బయటికి పోయిన కాఫిర్లు అయిపోతారు సోదరులారా. కాబట్టి అలాంటి వారికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి.